హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పొటెన్షియల్ గ్రేడియంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను మీకు వర్క్ డన్ ఇన్ మూవింగ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లానే పొటెన్షియల్ అంటే ఏమిటో డిఫైన్ చేశాము, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏమిటో అనుకున్నాం. ఇప్పుడు మనం పొటెన్షియల్ గ్రేడియంట్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఈ కాన్సెప్ట్ని ఇంకా బెటర్గా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో M3కి సంబంధించిన వీడియోస్ సురేష్ సార్వి అప్లోడ్ చేస్తున్నాము. సో గ్రేడియంట్ ఫంక్షన్ వెక్టర్ క్యాలిక్యులస్లో గ్రేడియంట్ ఫంక్షన్ యూనిట్ నెంబర్ 1లో ఉంటుంది M3లో. ఆ వీడియో ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి, ఎందుకంటే బెటర్ అండర్స్టాండింగ్. బికాస్ మ్యాథమెటిక్స్లో బేసిక్స్ ఉంటాయి, ఇంజనీరింగ్లో దాని యొక్క అప్లికేషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ చెప్పబోతున్నాను కాబట్టి నేను బేసిక్ వెళ్ళి టచ్ చేసి ఇది ఇలా ఉంటుందని చెప్పి నేను చెప్పాను అనుకోండి, అక్కడ ఆగిపోతాను అన్నమాట. సో ఆ ఫౌండేషన్ని మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. మీకు తెలియదని చెప్పి నేను అనడం లేదు, బట్ జస్ట్ యూ ట్రై టు రికలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ వాట్ యు ఆర్ మిస్సింగ్ ఇన్ మై వీడియో. ఓకే, సో ఎందుకంటే నేను కొన్ని పదాలు అలా అలవోగ్గా నేను ఉపయోగించేస్తూ ఉంటాను. మీరు లెర్న్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది ఎలా వచ్చింది, ఇది ఇలానే ఎందుకైంది అని చెప్పి ఒక బ్లాకేజ్ ఉంటుంది అనమాట. దాన్ని వైడెన్ చేయడానికే నేను మీకు ఈ సలహా ఇస్తున్నాను. ఎవరైనా సరే ఈ వీడియో చూడబోయే ముందర ఒకసారి గ్రేడియంట్ ఫంక్షన్ అని చెప్పి మ్యాథమెటిక్స్ 3లో ఉంటుంది, దానిని మీరు చూడండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సో ఇప్పుడు మనము పొటెన్షియల్ గ్రేడియంట్ అన్న పదం ద్వారా ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. E ఈజ్ ఈక్వల్ టు మైనస్ గ్రాడ్ V అని ఒక రిలేషన్ ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో చూద్దాం దాన్ని ఎలాగా మనం డిరైవ్ చేయొచ్చు అనేది. మనకి పొటెన్షియల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి మధ్య రిలేషన్ తెలుసు. వీ నో దట్ V ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ E డాట్ DL అని చెప్పి. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్లో ఇలాగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ E అనుకుంటే ఒక చోట దిస్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఒక పాయింట్ దగ్గర ఒక డిఫరెన్షియల్ లెంగ్త్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను DL, దీని యొక్క డైరెక్షన్ AL అనుకుందాము. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి థీటా అనే యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు చేంజ్ ఇన్ పొటెన్షియల్ డెల్టా V ఈజ్ ఈక్వల్ టు మైనస్ E డాట్ డెల్టా L అవుతుంది. కానీ మనకి ఈ డెల్టా L అనేది ఏంటి, వెక్టర్ క్వాంటిటీ. సో ఈ డెల్టా L విలువ ఎంతకి సమానం అవుతుంది అంటే డెల్టా L AL. వాట్ ఈజ్ AL? AL ఈజ్ ది యూనిట్ వెక్టర్ along delta L. So V is equal to delta V is equal to minus E delta L cos theta. సో ఈ ఈక్వేషన్ నుండి మనకేం తెలుస్తుంది అంటే ఈ డెల్టా విని ఏమంటామంటే ఇంక్రిమెంట్ ఇన్ పొటెన్షియల్ అంటాం. అలానే డెల్టా ఎల్ ఏమంటాం అని చెప్పాను, ఇంక్రిమెంటల్ లెంగ్త్ అంటాం. దీన్ని కూడా ఇంక్రిమెంటల్ పొటెన్షియల్ అని చెప్పి అనుకుందాం. డెల్టా V is the incremental potential, delta L is the incremental length. So ఈ డెల్టా L ఈ డెల్టా V would be maximum
if cos theta is equal to -1. cos theta -1 అయింది అనుకోండి, డెల్టా వి వాల్యూ ఏమవుతుంది అంటే -e డెల్టా ఎల్ ఇంటూ -1 దట్ ఈస్ ఈక్వల్ టు ఈ డెల్టా ఎల్ అవుతుంది. ఇది డెల్టా వి యొక్క మాక్సిమం వాల్యూ. సో కాస్ థీటా మైనస్ అయిందంటే అర్థం ఏంటి అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఆర్ పై రేడియన్స్ అయిందని అర్థం. వాట్ ఈస్ దిస్ థీటా? థీటా ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ఈ అండ్ డెల్టా ఎల్. డెల్టా ఎల్ కి ఈకి మధ్య ఉన్న యాంగిల్ మనం ఏమంటాము? థీటా అని చెప్పి అంటాం అన్నమాట. సో ఈ థీటా విలువ 180 డిగ్రీలు 180 degrees అయినప్పుడు ఏమవుతుంది? డెల్టా వి మాక్సిమం అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే డివి బై డిఎల్ మాక్సిమం అనుకుంటే ఇది ఈకి సమానం అవుతుంది. ఎప్పుడు? ఇఫ్ ఈ అండ్ డెల్టా ఎల్ ఆర్ ఆపోజిట్. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ డెల్టా వి ఎప్పుడు 0 అవుతుందంటే ఇఫ్ delta L moves along equipotential line. So equipotential line అంటే ఏంటంటే there exists a line in the electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ మీద పొటెన్షియల్ అంతా సమానంగా ఉంటుంది అనమాట. అంటే ఆ లైన్ మీద రకరకాల పాయింట్లు ఉంటాయి. ఏ పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళినా ఆ పాయింట్ దగ్గర ఉన్న పొటెన్షియల్ సమానంగా ఉంటుంది అనమాట. అలాంటి పాయింట్స్ ఏమంటామంటే ఈక్వి పొటెన్షియల్ పాయింట్లు అంటాము. అలాంటి పాయింట్లను కలుపుతూ రాసిన లైన్ ఏమంటామంటే డ్రా చేసిన లైన్ ఏమంటామంటే ఈక్వి పొటెన్షియల్ లైన్ అంటాం. సో ఈక్వి పొటెన్షియల్ లైన్ మీద డెల్టా వి 0 అవుతుంది. కానీ ఇప్పుడు మన యొక్క డెల్టా వి వాల్యూ ఏమిటి అంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు -e డెల్టా ఎల్ కాస్ థీటా. ఇక్కడ ఈ నాట్ ఈక్వల్ టు 0, డెల్టా ఎల్ విలువ కూడా 0 కాదు. మరేం కావాలి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ కాస్ థీటా 0 ఎప్పుడు అవుతుందంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees కానీ లేదా π/2 రేడియన్స్ కానీ సమానమైనప్పుడు 0 అవుతుంది అనమాట. అంటే ఇఫ్ E is perpendicular to delta L, then delta V is equal to 0 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏమంటామంటే ఈ పర్పెండిక్యులర్ ఉండే దాన్ని ఏమంటామంటే నార్మల్ అంటాం. ఏదైనా ఒక లైన్ కి పర్పెండిక్యులర్ ఉండే లైన్ ఏమంటాము? నార్మల్ టు దట్ లైన్ అంటాం. సో నార్మల్ వెక్టర్ అంటున్నాం. సో ఈ నార్మల్ వెక్టర్ ఏఎన్ అని చెప్పి అనుకున్నాం. ఈ ఏఎన్ ఎలా ఉంటుంది అంటే ఏఎన్ ఈజ్ ఏ నార్మల్ వెక్టర్ దట్ వాజ్ పర్పెండిక్యులర్ టు ఈక్విపొటెన్షియల్ లైన్. Okay, so and is directed towards higher potentials. అంటే ఎక్కువ పొటెన్షియల్ ఎటువైపు ఉందో అటువైపు ఈ నార్మల్ డైరెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు దెన్ E is equal to -dV by dl max an అవుతుంది. సో ఈ dV by dl మాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడు అవుతుంది అంటే when dl
ఈజ్ అలాంగ్ ఏఎన్. ఈ డిఎన్ ఏఎన్ డైరెక్షన్ లో ఉంటే ఇక్కడ డిఎన్ కాదు, డిఎల్ కాదు, డెల్టా ఎల్ అనాలి. డెల్టా ఎల్ ఏఎల్ డెల్టా ఎల్ ఏఎన్ ఒకే డైరెక్షన్ లో ఉంటే అప్పుడు డివి బై డిఎల్ మాక్సిమం అవుతుందన్నమాట. సో నేనేమనుకుంటున్నాను అంటే డివి బై డిఎల్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎన్ అని చెప్పి అనుకుంటున్నాను. అప్పుడు ఈ ఏమవుతుందంటే మైనస్ డివి బై డిఎన్ ఏఎన్కి సమానం అవుతుంది. ఓకే, సో ఇఫ్ టీ ఈజ్ ఎ స్కేలార్ దెన్ దాని గ్రేడియంట్ని గ్రాడ్ టీని ఎలా డిఫైన్ చేస్తామంటే గ్రాడ్ టీ ఈజ్ ఈక్వల్ టు డెల్ టీ దట్ ఈజ్ ఈక్వల్ టు డిటి బై డిఎన్ ఏఎన్. ఇది గ్రాడ్ టీ యొక్క డెఫినేషన్ అన్నమాట. టీ ఈజ్ ఏ స్కేలార్. ఇక్కడ దీన్ని మనము దీనికి ఎలా మన కాన్సెప్ట్కి ఎట్లా అప్లై చేయొచ్చో చూద్దాం. ఇక్కడ వి అనేది ఏంటి? పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. కాబట్టి వి ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. వాట్ ఈజ్ ఎన్? ఇట్ ఈజ్ ఏ నార్మల్ యూనిట్ నార్మల్ వెక్టర్ టు ది పొటెన్షియల్ ఫంక్షన్. ఈ పొటెన్షియల్ ఫంక్షన్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ని n తోటి మనం రిప్రజెంట్ చేసాం. కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఏం రాయొచ్చు అంటే గ్రాడ్ వి గా రాసుకోవచ్చు. therefore E is equal to minus grad V. దీన్ని డెల్ అంటారు అనమాట. డెల్టాని తిప్పితే డెల్ అవుతుంది. సో E is equal to minus grad V. దీన్ని పొటెన్షియల్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. సో ఈ డెల్ వి వాల్యూ కార్టీసియన్ కోఆర్డినేట్స్ లో ఎలా ఉంటుంది అంటే E is equal to minus del V, that is equal to minus of dou V by dou x ax. V ని with respect to x partial derivative చేయండి into ax. అట్లానే dou V by dou y ay. Differentiate V with respect to y and dou V by dou z az. ఇది grad V value in Cartesian coordinates. అట్లానే దీని విలువ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో ఎంత ఉంటుంది అంటే గ్రాడ్ వి ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో రో ఏ రో ప్లస్ 1 బై రో డో వి బై రో పై ఏ పై ప్లస్ డో వి బై డో జెడ్ కేజెడ్. ఇట్లానే స్పెరికల్ కోఆర్డినేట్స్ లో ఈ గ్రాడ్ వి విలువ ఎంత ఉంటుంది అంటే డో వి బై డో ఆర్ ఏఆర్ ప్లస్ 1 బై ఆర్ డో వి బై డో టీటా ఏ టీటా ప్లస్ 1 బై ఆర్ సైన్ టీటా డో వి బై డో పై ఏ పైకి సమానం అవుతుంది. దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ గ్రాడ్ వి ఇన్ డిఫరెంట్ కోఆర్డినేట్స్. అంటే డిఫరెంట్ కోఆర్డినేట్స్ లో గ్రాడ్ వి విలువ మనం ఇలాగా కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, సో దీనిలో ఇప్పుడు ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ ని మనం ట్రై చేద్దాం. మనకి ఒక పొటెన్షియల్ ఫంక్షన్ ఇచ్చాడు. V is equal to 2x square y minus 5z అనే ఒక పొటెన్షియల్ ఫంక్షన్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ఫస్ట్ ఏ బిట్ ఫైండ్ పొటెన్షియల్
ఎట్ పి అనే పాయింట్ దగ్గర ఈ పి కోఆర్డినేట్స్ ఏంటంటే -4, 3, 6. రెండోది బి బిట్ ఈ ఎట్ ఈ విలువ కనుక్కోమన్నాడు. ఎట్ పి ఇదే పి దగ్గర ఈ విలువ కనుక్కోమన్నాడు. తర్వాత మూడోది డైరెక్షన్ ఆఫ్ ఈ ఎట్ పి పి దగ్గర ఈ యొక్క డైరెక్షన్ కనుక్కోండి అన్నాడు. ఫస్ట్ బిట్ మనం చేద్దాం. సొల్యూషన్ విపి ఈజ్ ది పొటెన్షియల్ ఎట్ పాయింట్ పి. ఈ విపిని ఎలా కనుక్కుంటామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4, y ఈజ్ ఈక్వల్ టు 3, z ఈజ్ ఈక్వల్ టు 6 ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా పొటెన్షియల్ ఎట్ పాయింట్ పి కనుక్కుంటాం అనమాట. దాన్ని మనం విపి అనుకుంటున్నాను. సో విపి ఈజ్ ఈక్వల్ టు 2 into -4 square into 3 minus 5 into 6. 2 into 4 square 16, 32 into 3 96 minus 30 is equal to 66 volts is the potential at point P. దీన్ని ఏ అనుకుందాం. తర్వాత ఈ విలువ కనుక్కోవాలి. ఈ విలువ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ గ్రాడ్ వి అని చెప్పి మనకు తెలుసు. ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ 5z అని చెప్పి అన్నాడు. ఇక్కడ మనకి x, y, z ఇచ్చారు కాబట్టి v ఈజ్ దేర్ ఇన్ ది కార్టీసియన్ కోఆర్డినేట్స్. సో గ్రాడ్ v ఈజ్ ఈక్వల్ టు ∂x ∂v by ∂x ax plus ∂v by ∂y ay plus ∂z by ∂v by ∂z az. అంటే ∂v by ∂x ∂v by ∂y ∂v by ∂z వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ∂v by ∂x వాల్యూ కనుక్కున్నాం. అంటే ఈ v విలువని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయండి. అలా చేస్తే ∂by ∂x of 2x² minus 5z అయింది. ఇక్కడ x తో డిఫరెన్షియేట్ చేసేప్పుడు y, z కాన్స్టెంట్ అవుతాయి. కాబట్టి దీని విలువ ఎంతకు సమానం అవుతుంది అంటే 4xy కి సమానం అవుతుంది. అలానే ∂v by ∂y కనుక్కోండి. అంటే ∂v by ∂y of 2x² minus 5z అన్నమాట. ఇప్పుడు y విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి x, z లు కాన్స్టెంట్ అవుతాయి. సో ఈ విలువ 2x² కి సమానం అవుతుంది. అలానే ∂v by ∂z విలువ కనుక్కోండి. ∂v by ∂z of 2x² minus 5z. దీని విలువ మనకి 5 కి సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈజ్ ఈక్వల్ టు ∂x విలువ 4xy ax ప్లస్ 2x² ay మైనస్ 5az హోల్స్ పర్ మీటర్ అన్నమాట. ఇది ఈ విలువ. సో ఈ వాల్యూ ఆఫ్ ఈ ఎట్ P మైనస్ 4, 3, 6 ని ఈజ్ EP అనుకుందాం. సో EP ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 4 into -4 into 3 ax plus 2 into -4 square ay minus 5 az is equal to 4 into -4 -16 -16 into 3 -48 minus into minus plus 48 ax. తర్వాత 2 into 16 32 minus 32 ay plus 5 az holes per meter. ఓకే, సో ఇది బి బిట్ కి ఆన్సర్. సి బిట్ ఏమడిగాడు మనల్ని అంటే we need to find out
డైరెక్షన్ ఆఫ్ ఈ ఎట్ పి అన్నాడు, అంటే ఏఈ కనుక్కోవాలన్నమాట. సో ఏఈపి ఈజ్ ఈక్వల్ టు ఈ బై మాడ్యులస్ ఆఫ్ ఈ. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అంటే ఈ వాల్యూ 48 AX minus 32 AY plus 5 AZ divided by square root of 48 square plus 32 square plus 5. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 0.829 AX minus 0.553 AY plus 0.086 AZ కి సమానం అవుతుంది అన్నమాట. ఇది డైరెక్షన్ ఆఫ్ ఈ ఎట్ పి. సో అర్థమైంది కదా. ఈ విధంగా మనము ఒక స్కేలార్ ఫంక్షన్ ఇస్తే దాని నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ ఎలా కనుక్కోవాలనేది చెప్పాను. ఇది కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో దాన్ని ఎలా కనుక్కుంటాం అని చెప్పాను. అలానే తర్వాత ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఇంకొకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క డైరెక్షన్ కనుక్కోవడం. సింపుల్ గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్ అంటే యూనిట్ వెక్టర్ కనుక్కోవటం అంతే. అందులో ఎజిటేషన్ ఏం వద్దు, ఒక యూనిట్ వెక్టర్ని కనుక్కోవటమే సింపుల్గా. డైరెక్షన్ అంటే యూనిట్ వెక్టర్ కనుక్కొని అవతల పడేయటం. యూనిట్ వెక్టర్ అంటే ఏంటి? ఆ వెక్టర్ డివైడెడ్ బై ఇట్స్ మాడ్యులస్ అంతే. నిద్రలో అడిగి తట్టి లేపినా సరే మీరు చెప్పాలి. మీరు బట్టి పడతారా, గుర్తు పెట్టుకుంటారా, పక్కనోడు దాంట్లో కాపీ కొడతాడా అన్నది అనవసరం. డైరెక్షన్ అంటే యూనిట్ వెక్టర్. ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో ఇంకో కొత్త కాన్సెప్ట్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.